నమస్తే అందరికీ వెల్కమ్ టు హెచ్డి వ్లాగ్స్ 9848. కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్లో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, అందులో ఇదొకటి అనమాట. నేనేమో స్క్రీన్ మీద చూపించాలి, పిల్లలకి వీడియో తీసి చూపించాలని నేను అనుకున్నాను. ఈ లోపల మా చెల్లెలు మరుదులు వీళ్ళందరూ వచ్చేసి అక్కడికి తీసుకెళ్ళి మరి ఐరావతం తొండంతో వాళ్ళకి ఆశీర్వాదం అయితే ఇప్పించారు. లైఫ్లో నా పిల్లలు మర్చిపోరు, నేను మర్చిపోను. అదొక అంతే స్వీట్ మెమొరీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. దేవుడి ఆశీర్వాదం అయితే మాకు దక్కిందని చెప్పేసి మేము అనుకున్నాము. ఇక్కడికైతే చాలామంది యూట్యూబర్స్ వచ్చేసి వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి షార్ట్స్ అయితే చాలా వరకు వచ్చాయండి. ఇంకా మేము వెళ్ళిపోదామని అనుకునే టైంలో చాలామంది మాకు చెప్తున్నారు, ఇప్పుడు వెళ్ళొద్దు, స్వామివారి ఊరేగింపు జరుగుతుంది అని. వాళ్ళు చెప్పడం వల్లే నా పిల్లలకి ఇంత హ్యాపీనెస్ అనేది దక్కింది. ఈ అదృష్టం అంటే నిజంగా చెప్పాలంటే మనం స్వామివారిని ఇలా ఊరేగింపు సమయంలో ఇలా చూడడము, ఇంతమంది పూజారులు వీళ్ళందరూ కూడా చూడడము ఎంతో అదృష్టం ఉండాలండి. నిజంగా చాలా వరకు నిజంగా చెప్పాలి అని అంటే మనకి లైఫ్లో ఏదో ఒకటి మంచి జరగబోతోంది అని చెప్పి అనుకోవచ్చు. నేనైతే అలాగే అనుకుంటాను. చూసేయండి, అసలు ఇంత దగ్గరగా చూస్తున్నాము తిరుపతిలో, అది కూడా ఈ అదృష్టం అంటే అది లైఫ్ లాంగ్ మనకి గుర్తుండిపోతుంది. ఇంకా తిరుపతి అనగానే మాకైతే ఆ ఫీలింగ్ ఉంది. మీరు కూడా చూసేయండి, మీరు కూడా వెళ్తే ఇలాంటి దర్శనాన్ని చేసేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చూడండి స్వామివారిని కళ్ళకి ఇంకా అప్పుడు అట్లనే పెట్టింది కదా మీకు. అప్పుడు అట్లనే పెట్టింది కదా మీకు. ఇంత పెద్ద